Hey guys, what's up and welcome back to another vlog. Actually, I'm really excited today. ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒకరు కామెంట్ చేశారనమాట ఒక పర్టిక్యులర్ వీడియో చేయమని. దిస్ ఇస్ ద కామెంట్. అండ్ తను ఏమడిగాడంటే బ్రో ఫుడ్ బ్లాగ్ చేయి బ్రో అని అడిగాడు. ఐ వాజ్ లైక్ రియలీ ఎక్సైటెడ్. అంటే ఫస్ట్ టైం అనమాట నాకు ఎవరన్నా ఒక రిక్వెస్ట్ చేసి ఇలా వీడియోస్ చేయి బ్రో అని అడిగారు. So this video particularly for him. I hope he will enjoy it. And ఈరోజు వీడియోలో I'm going to be showing you what I eat in a day. And luckily నిజంగా అంటే నిన్న ఈవినింగ్ నేను ఆ కామెంట్ చూశాను. అండ్ ఈరోజు మేము యాక్చువల్గా నిన్ననే కొంచెం ప్లాన్ చేసుకొని ఈరోజు ఏమైనా కొత్తవి ట్రై చేద్దాము అని అనుకున్నాము. అండ్ లక్కీలీ ఆ కామెంట్ వచ్చింది. సో ఈరోజు మేము అవన్నీ ట్రై చేస్తాం. ప్లస్ ఆల్సో యూ గైస్ గోనా సీ ఇట్. సో ఈరోజు ఆ న్యూ డిషెస్ ఏం ట్రై చేయబోతున్నామంటే ఫస్ట్ థింగ్ ఈజ్ ఓట్స్ చీలా, ఓట్స్తో ఓట్స్ దోశ బేసిక్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే బర్గర్ అనమాట. బట్ దాన్ని ఒక ట్విస్ట్ ఇచ్చి కొరియన్ స్టైల్ బర్గర్ చేద్దామని అనుకున్నాను. సో స్టే ట్యూన్, లాస్ట్ వరకు చూడండి వీడియో. సో అంత రెసిపీ కూడా ఇస్తాను, రెసిపీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. మీరు ఒకవేళ ట్రై చేయాలంటే కూడా మీరు ట్రై చేయొచ్చు. అయితే ఓట్స్ దోశ. అండ్ ఆల్రెడీ నా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. పొద్దునే చేద్దాం ఇంట్రో చేసి మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ డాడీ ఆఫీస్ వర్క్తో తొందరగా వెళ్ళాల్సి వచ్చింది. తొందరగా చేసేసి తినేసాం. సో జస్ట్ క్లిప్స్ తీసుకున్నాను. నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే యూ నీడ్ ఓట్స్ అఫ్ కోర్స్. పర్ పర్సన్ 50 grams ఓట్స్ అనమాట. సో వీఆర్ 3 people. నేను 150 grams తీసుకున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓట్స్ తీసుకున్న తర్వాత దానికి వచ్చేసేపు డ్రై రోస్ట్ చేయాలన్నమాట. లో ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేయండి అంటిల్ కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు. దాని తర్వాత నీట్గా ఫైన్గా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. అండ్ యూ నీడ్ ఎగ్ ఫర్ 50 grams. సో 3 eggs తీసుకున్నాను. అండ్ ఆల్సో కొన్ని వెజిటబుల్స్ కావాలి. సో ఆనియన్స్, టమాటోస్, క్యారెట్ అయితే గ్రేట్ చేసుకోండి. అండ్ స్పినచ్. అండ్ ఇంకోటి వచ్చేసి మమ్మీని ఇప్పుడే అడిగాను, ఎర్రమల్ల కూర అంట. ఎగ్స్ వేసి కలిపేసి వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ నీట్గా చూసుకోండి, అంటే ఒక దోశ బ్యాటర్ లాగా వచ్చేటట్టు. ఇంకా దాని తర్వాత వెజిటేబుల్స్ అన్నీ ఉంటాయి కదా, వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో జీరా వేసి ఒకటి వెజిటేబుల్స్ వేసేసి కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసిన వెజిటేబుల్స్ అన్నీ ఈ బ్యాటర్లో, ఓట్స్ బ్యాటర్ ఉంటుంది కదా దాంట్లో బ్యాటర్లో వేసుకొని కొంచెం సోడా కూడా వేయండి అని మమ్మీ చెప్పింది, సోడా వేస్తే బాగుంటుందని. సో సోడా కూడా వేసాను. అండ్ బ్యాటర్ మిక్స్ చేసి నార్మల్గా దోశలు ఎలా వేసుకుంటారో సేమ్ అలాగే. బ్యాటర్ కన్సిస్టెన్సీ కొంచెం పల్చగా వాటరీగా ఉండేటట్టు చూసుకోండి. ఎందుకంటే మరీ థిక్గా ఉంటే రాలేదు అది ఫస్ట్ టైం వేసినప్పుడు. మళ్ళీ మేము కొంచెం వాటర్ వేసి దాన్ని పల్చగా చేసుకున్నాము, అప్పుడు నీట్గా వచ్చాయి. సో అలా వేసుకోండి, నీట్గా దోశలు బాగా వస్తాయి. అండ్ ఆఫ్ కోర్స్ దాన్ని మీరు కావాలంటే చట్నీ ఉంటే చట్నీ చేసుకోవచ్చు, లేకపోతే నేనైతే జస్ట్ మ్యాంగో పికిల్తో తిన్నాను. బాగుంది అసలు నిజంగా. అంటే మీకు నేను అనుకున్నాను ఓట్స్ టేస్ట్ అలాగ ఏమన్నా వస్తుందా, కొంచెం స్లైట్గా అలా అనిపిస్తుందా అనుకున్నాను. కానీ ఆ టేస్ట్ అలా రాలేదు. అంటే ఓట్స్ కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదా, ఆ ఫ్లేవర్ వస్తుందేమో, దోశలా కనిపిదేమో అనుకున్నాను, కానీ అలా ఏం రాలేదు. సో రియలీ రికమెండ్ యూ టు ట్రై ఇట్. అండ్ నార్మల్గా ఉత్తప్పం ఎలాగో ఉంటుందో సేమ్ అలాగే ఉంది. సో డెఫినెట్లీ ట్రై చేయండి అండ్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ బిలో. అండ్ దట్ ఈస్ బ్రేక్ఫాస్ట్. అండ్ మమ్మీ మధ్యాహ్నం ఏదో పప్పు చేస్తానండి, అది నార్మల్గానే మేబీ ఏదో కనుక్కొని మళ్ళీ చెప్తాను లంచ్ చేసేటప్పుడు. అండ్ ఈవినింగ్ ఈజ్ ది బ్యాంగర్ కొరియన్ ఫ్రైడ్ చికెన్ బర్గర్. నేను ఆల్రెడీ ఒకసారి ఫ్రైడ్ చికెన్ ట్రై చేశాను, సూపర్ వచ్చింది. సాస్తో, జస్ట్ ఫ్రైడ్ చికెన్ కాకుండా కొంచెం సోయా సాస్ గ్లేజ్ ఉంటుంది ఒకటి, ఆ గ్లేజ్తో ట్రై చేశాను, అసలు సూపర్ వచ్చినప్పుడు. సో ఇప్పుడు సేమ్ అలాగే బర్గర్ లాగా చేద్దాం అనుకున్నాను.
సో స్టే ట్యూన్ ఫర్ దట్, డోంట్ మిస్ ఇట్. సో మధ్యాహ్నం అయితే ఏం చేసుకోలేదు యాక్చువల్గా. ఇంకా టిఫిన్ తర్వాత అసలు ఫుల్గా ఉండే, అది చాలా ఫుల్లింగ్గా ఉండే. కానీ నేను ఇమ్యూనిటీ షార్ట్స్ ఒకటి Come, let's make this immunity booster shots. తయారు చేశాను అనమాట, జ్యూస్ లాగా. అది అది నేను రీల్స్ అండ్ షార్ట్స్లో పెడతాను. ఈ వీడియో వచ్చేంత వరకు ఆల్మోస్ట్ అది వచ్చేసి ఉంటుంది. సో ఇఫ్ యూ గైస్ సా ఇట్ దెన్ లెట్ మీ నో ఇన్ ద కామెంట్. అండ్ మీరు ఇంకా చూడలేదంటే గో వాచ్ ఇట్. నేను డిస్క్రిప్షన్లో కూడా దాని లింక్ పెడతాను, చూడండి. అండ్ ఇట్స్ ఆల్సో వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్, ఫర్ యువర్ ఇమ్యూనిటీ, అండ్ ఆల్సో స్కిన్కి కూడా చాలా మంచిది. సో ఐ థింక్ యూ షుడ్ ట్రై ఇట్. బయట వేరేదైనా కొనుక్కోవడం కంటే కూడా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఇది. సో చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇంకా సాయంత్రం అయిన తర్వాత మమ్మీ చాలా రోజుల నుంచి ఒక పకోడీ తినాలని క్రేవింగ్ అవుతుందని చెప్పింది. ఏంటంటే అది స్వీట్ కార్న్ పకోడీ అనమాట. అసలు భయ్యా ఎంత బాగుంది తెలుసా అసలు పకోడీ. నిజంగా అంటే అసలు సూపర్ అంటే సూపర్ అండి. చాలా ఈజీ చేసుకోవచ్చు అండ్ చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో కూడా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్వీట్ కార్న్, అఫ్ కోర్స్ స్వీట్ కార్న్ పకోడీ కాబట్టి, అండ్ కొన్ని డైస్ చేసిన ఆనియన్స్, కొన్ని గ్రీన్ చిల్లీస్ అండ్ కొంచెం జింజర్. ఫస్ట్ టైము జింజర్ ఇంకా గ్రీన్ చిల్లీని పేస్ట్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ దాంట్లోకి కార్న్ వేసేసి జస్ట్ రఫ్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, ఎక్కువ కాకుండా. ఇంకా దాంట్లోకి అది సపరేట్ బౌల్లో తీసుకొని దాంట్లోకి రైస్ ఫ్లవర్, ఇంకా ఇవి ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ అండ్ ఆల్సో కొత్తిమీర కొంచెం వేసేసి సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. జస్ట్ అంతే. ఇంకా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే అయిపోద్ది. అసలు సూపర్ అంటే సూపర్ వచ్చాయి. సూపర్ అంటే సూపర్ వచ్చాయి అసలు. లెట్ మీ నో, మీరు కూడా ఒకవేళ ట్రై చేస్తే కామెంట్స్లో చెప్పండి. ట్రై చేసినప్పుడు డెఫినెట్లీ ట్రై చేయండి, ఇంట్లో చాలా టేస్టీగా ఉంటాయి. అండ్ ఇఫ్ యూ వాంట్, ఐ మీన్ కొంచెం హెల్దియర్ ఆప్షన్ కావాలంటే యూ కెన్ ఎయిర్ ఫ్రై ఇట్ ఆల్సో, అండ్ అవెన్లో అన్న బేక్ చేసుకోవచ్చు. ఇట్స్ ఆల్ రైట్. అండ్ ఇంగ్రీడియంట్స్ కూడా చాలా హెల్దీ. సో డీప్ ఫ్రై కాకుండా ఎయిర్ ఫ్రై చేసుకుంటే ఇంకా హెల్దీగా ఉంటుంది. 260 ये लेग पार्ट पूरा है क्या? पूरा 2 लेग पीस है. हाँ 2. సో నేను భయ్యని అడిగి చికెన్ థైస్ బోన్లెస్ చేయించుకున్నాను. అండ్ దాన్ని మ్యారినేట్ చేసి పెట్టాలి ఫస్ట్. సో దానికోసం కొంచెం జింజర్ పేస్ట్, కొంచెం సాల్ట్ అండ్ టేస్టింగ్ సాల్ట్ కూడా తీసుకున్నాను కొంచెం ఫ్లేవర్ కోసం. అండ్ ఆల్సో మెయిన్ హాట్ సాస్ అనమాట, అది బాగా దానికి ఫ్లేవర్ ఇస్తుంది చికెన్కి. అండ్ సోయా సాస్. అండ్ ఎందుకంటే అది చికెన్ని బాగా టెండర్ చేసేసి ఈజీగా కుక్ అయిపోతుంది దాంట్లో. ఇంకా యాక్చువల్గా దీంట్లో బటర్ మిల్క్ కూడా వేస్తారు, బట్ నేను మర్చిపోయాను. ఎందుకంటే ఆ రోజు నేను ఊరికెళ్ళి హడావిడిలో ఉన్నాను. ఊర్లో ఒక చిన్న ఫంక్షన్ ఉండే మా రిలేటివ్స్ది. సో దానికోసం వెళ్ళేవాడిని, మర్చిపోయాను దానివల్ల. సో దీంట్లో చికెన్ వేసేసి కొంచెం మ్యారినేట్ చేసేసి పెట్టేసాను అనమాట. ఇంకా దాని తర్వాత దీనికి ఒక కోటింగ్ తయారు చేయాలి. దీనివల్ల అది మంచి ఒక క్రిస్పీ లేయర్ వస్తుంది అనమాట పైన. సో దానికోసం కొంచెం వీట్ ఫ్లవర్, రైస్ ఫ్లవర్, ఇంకా సాల్ట్ అండ్ పెప్పర్ వేసి కొంచెం అది కూడా టేస్ట్గా ఉండాలి కదా తినేటప్పుడు అని వేసి పెట్టాను. ఇంకా అది పక్కన పెట్టేసి సాస్ తయారు చేశాను అనమాట. దానికోసము మేయోనీస్లో కెచప్ ఇంకా హాట్ సాస్ అంతే. మీరు ఇంకా ఏమైనా ఫ్లేవరింగ్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ ఇది సింపుల్గా ఒక బర్గర్ సాస్ ఉంటుంది. దాని తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని దీంట్లో డిప్ చేసి బాగా ఒక కోటింగ్ ఇవ్వాలి. సో దానివల్ల అది ఒక క్రస్ట్ లాగా ఫామ్ అవుతుంది. బాగా నీట్గా వేసి నీట్గా గట్టిగా ప్రెస్ చేసి షేక్ చేస్తే అదొక నీట్ కోటింగ్ లాగా వస్తుంది అనమాట. అది క్రిస్పీగా అవుతుంది, దానివల్ల ఆ క్రిస్పీనెస్ వస్తుంది మనకి పైన. దీన్ని ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నీట్గా. ఒక 5 మినిట్స్ అటు ఇటు నీట్గా ఫ్రై చేసి గోల్డెన్ బ్రౌన్ అయ్యేంత వరకు చేసుకోవాలి. దాన్ని పెట్టేసి దీని మీద ఒక గ్లేజింగ్ సాస్ అనమాట. దీనివల్లే ఆ కొరియన్ ట్విస్ట్ వస్తుంది కొంచెం. సో దానికోసం హాట్ సాస్, కెచప్, ఇంకా సోయా సాస్
ఇంకొంచెం హనీ అనమాట. దీంట్లో కొంచెం సెసమి సీడ్స్ కూడా అంటే నువ్వులు కూడా ఏస్తారనమాట. బట్ అది కూడా మర్చిపోయాను. అసలు ఆ రోజు హడావిడిలో ఇంక 2 అవర్స్‌లో నేను బయలుదేరాలి. ఇంకా తొందరగా చేసేసి తినేసి వెళ్ళిపోదాం అని వండేవాడిని నేను. అందుకే హడావిడిలో అసలు సరిగ్గా అన్నీ చేయలేదు. బట్ నేను చెప్తాను అవి వేసుకోండి చాలా బావుంటది. ఇంకా దాని తర్వాత మనం ఫ్రై చేసిన చికెన్ దీంట్లో ఏసేసి నీట్‌గా ఒక కోటింగ్ ఇచ్చుకుంటే దానివల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తదనమాట. అండ్ నేను అసలు ఇది కూడా మర్చిపోయాను. బర్గర్స్ బన్స్‌ని కూడా కొంచెం టోస్ట్ చేసుకోండి. ఆయిల్ లేకపోతే నెయ్యి అలా వేసి టోస్ట్ చేసుకొని, దాని మీద ఇంకా మనం చేసిన బర్గర్ సాస్, ఆనియన్స్, టొమాటోస్ మీకేం కావాలంటే ఆ టాపింగ్స్ కూడా ఏసుకోవచ్చు. నేను కూడా ఇంక తొందరలో మర్చిపోయాను ఏమేయాలో. ఇంకా మనం చికెన్ పెట్టేసి, ఇంక పైన బన్ కూడా కొంచెం సాస్ ఏసుకుంటే ఇంకా బాగుంటది. నాకైతే ఫుల్ సాస్ ఇష్టం అనమాట. నేను ఎక్కువ ఏసుకుంటాను. అండ్ థట్ ఈస్ ఇట్. ద బర్గర్ ఈస్ రెడీ. అసలు మీరు నా ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌తోనే చెప్పొచ్చు. ఎంత ఎక్సైటెడ్‌గా ఉన్నానో తినడానికి. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చింది. ఆ రోజు ఎళ్ళే హడావిడిలో కొంచెం కొన్ని స్టెప్స్ మర్చిపోయాను కానీ, బట్ టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. మీరు ట్రై చేయండి. డెఫినెట్‌గా ట్రై చేయండి. అండ్ ఇంకా ఆ హడావిడిలో ఔట్రో కూడా చేయడం మర్చిపోయాను. సో దిస్ ఈస్ ద ఔట్రో అండ్ ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు ఈ రెసిపీస్ ట్రై చేస్తే నాకు చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.